హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెన్షన్ స్కీమ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పాత మరియు కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో కొత్తగా యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్స్ స్కీమ్ ఏకీకృత పెన్షన్ స్కీమ్ కి ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ ద్వారా 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ స్కీమ్లో చేరవచ్చు. ఈ స్కీమ్ వచ్చేసి ఏప్రిల్ 2025 నుంచి అమల్లోకి రానుంది. కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆ పెన్షన్ స్కీమ్లో ఉన్న 3 కేటగిరీల గురించి వివరించారు. అందులో మొదటిది అష్యూర్డ్ పెన్షన్. ఈ కేటగిరీలో ఏ ఉద్యోగి అయితే 25 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్లకు రిటైర్ అయ్యే ముందు 12 నెలల బేసిక్ పేని కన్సిడర్ చేసుకొని ఆ బేసిక్ పేలో 50% 50% ఎవ్రీ మంత్ పెన్షన్గా ఇవ్వబోతున్నారు. ఇక రెండవ కేటగిరీకి వస్తే అష్యూర్డ్ మినిమం పెన్షన్. ఈ కేటగిరీలో ఏ ఉద్యోగి అయితే మినిమం 10 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసి అదేవిధంగా 25 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ప్రతి నెల 10,000 మినిమం పెన్షన్ కింద పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఇక మూడవ కేటగిరీ అయితే అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఈ కేటగిరీలో ఎవరైతే ఉద్యోగి సర్వీస్లో ఉండి ప్రమాదవశాత్తు మరణిస్తే అతని పెన్షన్లో 60% 60% అతని కుటుంబ సభ్యులకు పెన్షన్గా ఇవ్వబోతారు. అది కూడా ఎవరైతే డిపెండెంట్గా రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకైతే 60% పెన్షన్ ఆ ఫ్యామిలీ డిపెండెంట్స్కి ఇవ్వబోతున్నారు. ఈ పథకం అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక మంచి పథకం అని చెప్పవచ్చు. ఇది వచ్చేసి 2025 ఏప్రిల్లో అమలు కాబోతుంది కాబట్టి ఆలోపు అపోజిషన్ వాళ్ళు, ఉద్యోగ సంఘాల వాళ్ళు ఖచ్చితంగా కొన్ని డౌట్స్ రైజ్ చేయవచ్చు. మేబీ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కొన్ని పాయింట్స్ను ఆల్టర్ చేయొచ్చు లేదా సేమ్ స్కీమ్ని అమలు చేయవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. సో కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.